ఇంజనీర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు, ఐపీఎస్, ఫార్మర్ జాయింట్ డైరెక్టర్ అండ్ డీజీపీ ఆఫ్ మహారాష్ట్ర, అండ్ ఫణీంద్ర గారు, వైస్ చైర్మన్, అండ్ కోర్మానాథ్ గారు, లక్ష్మీనారాయణ గారు, మన శ్రేయోభిలాషి ఆత్మీయులు లక్ష్మీనారాయణ గారు, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ, విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. So today is the Engineers Day and the Freshers Day also we are celebrating. Fine. ఈనాటి ముఖ్య అతిథి గురించి లక్ష్మణ్ గారి గురించి విని ఉంటారు. చాలా మంది డయాస్ మీద నుంచి చాలా నీతులు, మంచి మాటలు, చాలా విషయాలు చెప్తారు ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా సరే. కానీ ఆయన చెప్తారు, ఆయన 30 ఏళ్ల పాటు అది ఆచరించారు. అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా చాలా అరుదుగా ఉంటారు. ఎస్, దట్ ఈస్ ద biggest thing or biggest challenge for anybody. We can talk anything, any big thing, any ideal things, but we cannot practice it. Very few people can practice those things. He is one among those few very rare people. So ఏదైతే చెప్తారో, ఏ నీతి నియమాలైతే, నీతి నిబద్ధతలు, నిజాయితీ అయితే చెప్తారో అది ఆయన 25 ఏళ్ళు 30 ఏళ్ల పాటు పాటించి అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వివి లక్ష్మణ్ గారు. సో వారికి మీ అందరి తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈరోజు ఇంజనీర్స్ డే విశ్వేశ్వరయ్య గారిని గుర్తు చేసుకుంటాం. కానీ మనం అందరం గుర్తు చేసుకోవాల్సింది ఇంజనీర్స్ డే రోజు విశ్వేశ్వరయ్య గారితో పాటు ఆయన స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలి. ఆయన స్ఫూర్తి 100 ఏళ్ల కిందట ఏంటి స్ఫూర్తి అంటే, సమాజానికి అవసరమయ్యే పనులు చేయాలి, సమాజానికి ఇబ్బందులు గుర్తుపెట్టి అవి మనం ఆ సొల్యూషన్స్ కోసం వెతకాలి. ఏ ఇంజనీర్ అయినా సరే అట్లా వెతికినట్లయితే he will become a great engineer or he will become a great entrepreneur. సో మనకి తెలిసిన వాళ్ళే, మీరందరికీ తెలుసు, బిల్ గేట్స్ ఏమి సృష్టించలేదు. సో ఏం సృష్టించలేదు, కంప్యూటర్ సృష్టించలేదు, వైర్లెస్ కమ్యూనికేషన్ అంతకుముందే ఉంది. ఏం సృష్టించాడు అంటే, ఈ ప్రపంచంలో ప్రజలందరూ పోస్ట్ కార్డు కంటే, టెలిఫోన్ కంటే, టెలిగ్రాఫ్ కంటే ఫాస్ట్గా కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు. దిస్ ఇస్ వాట్ హీ హస్ డిస్కవర్డ్. ఇట్స్ ఎ సోషల్ ప్రాబ్లం, నాట్ ఎ టెక్నికల్ ప్రాబ్లం. అట్లానే మీకు సీనియర్స్గా ఉన్న ఈ రెడ్ బస్ అబ్బాయి, అబీ బస్ అబ్బాయి ఇక్కడ చదువుకున్నారు. వాళ్ళందరూ ఏం గుర్తించారు అంటే, రైల్వేస్లో రిజర్వేషన్ ఉన్నప్పుడు బస్సులకి ఎందుకు రిజర్వేషన్ ఉండకూడదు, సామాన్య మానవుడు ఇబ్బంది పడుతున్నాడు కదా. ఈ దేవ్ డిస్కవర్డ్ మేడ్ ద కంపెనీ ఇంటూ 1000 crores. ఇక్కడ చదువుకున్నవాడు పిల్లలు. అట్లానే చాలామంది మొన్న శాంతపేటకి వరప్రసాద్ రెడ్డి గారిని పిలిచాం. సో ఆయన ఎలక్ట్రానిక్ ఇంజనీర్, కానీ అప్పుడు జాండీస్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఇంజక్షన్ దొరకాలంటే 5,000-6,000 రూపాయలు కష్టపడాల్సి వచ్చింది. కానీ ఆయన ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అయ్యింది. ఫార్మసీలో ఈ సోషల్గా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది నేను టేకప్ అని ఆ ఫార్మసీ కంపెనీ నెలకొల్పి 800 రూపాయలకి ఇంజక్షన్, 500 రూపాయలకి ఇంజక్షన్ చేసి ఇప్పుడు ప్రపంచం అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద వండర్ఫుల్ థింగ్. సో మీరందరూ ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది విశ్వేశ్వరయ్య గారిని గుర్తుపెట్టుకోవాలి, కానీ ఆయన స్ఫూర్తిని గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ఇట్ వీ కెన్ డూ ఇట్ ఫర్ ద సొసైటీ? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సొసైటీ? సొసైటీలో ప్రజలకి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని ఇంజనీర్స్గా మనం ఏం చేయొచ్చు? మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఈ చుట్టుపక్కలే చాలా ప్రాబ్లమ్స్. ఇక్కడ చాలా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒకసారి టమాటాలు 5 రూపాయలు ఉంటుంది, ఒకసారి 30 పైసలు కూడా ఉండదు, నేల మీద పోస్తారు. వాటిని స్టోర్ చేసేది మనకు లేదు, నో టెక్నాలజీ. చాలా పంటలు ఉంటాయి, వీ హ్యావ్ నో స్టోరేజ్. టొబాకో ఉంటుంది, దాని నుంచి విపరీతమైన ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ తయారవుతాయి. వీ డోంట్ హ్యావ్ ద టెక్నాలజీ. సో అట్లనే ఈ పసుపు ఉంటుంది, దాని నుంచి 101 ప్రోడక్ట్స్ వస్తాయి. వీ డోంట్ హ్యావ్ ద టెక్నాలజీ. ఇవన్నీ తీసుకెళ్ళి చైనా వాళ్ళు, అమెరికా వాళ్ళు వాటి ప్రోడక్ట్స్గా చేసి మామిడికి 5 రూపాయలు పెట్టుకొని దాన్ని 500 రూపాయలకి మనకు అమ్ముతున్నారు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
So this is where the engineers should interfere. This is where the engineers should look into. ఏదో జాబ్ వచ్చి 30,000 40,000 వచ్చి సెటిల్ అవుతాము ఇదంతా అవుతుంది కాకుండా మీకు అది సమాజానికే కాదు మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఇంజనీర్ షుడ్ లుక్ ఎట్. దిస్ ఈస్ వాట్ ఇస్ ఇన్స్పిరేషన్ యూ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ విశ్వేశ్వరయ్య గారు. సో అట్లానే ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా ఆయన ప్రత్యేకమైన ఇంజనీరింగ్ చేస్తున్నారు. అదేంటంటే సోషల్ ఇంజనీరింగ్. మనసుని ఆలోచన ధోరణి ఎట్లా మార్చాలి, ఎట్లా మార్పు తెచ్చాలి. దిస్ ఈస్ అ బిగ్ ఇంజనీర్. సొసైటీని మార్చడం అనేది ఇట్ సెల్ఫ్ ఈస్ అ బిగ్ ఇంజనీర్. సో ద గ్రేట్ జాబ్ వాట్ ఈస్ డూయింగ్. మీరు ఇఫ్ యూ గో బ్యాక్ అంటే ఆయన కూడా అనిపించి ఉండదు. మనకి ఫ్రీడమ్ మూమెంట్ గురించి మాట్లాడితే మనం ఎవరు గుర్తుపెడతాం, ఎవరు గుర్తొస్తారు? గాంధీ గారు గుర్తొస్తారు, నెహ్రూ గారు, పటేల్ గారు, వీళ్ళందరూ గుర్తొస్తారు. కానీ ఫ్రీడమ్ మూమెంట్కి అసలు వర్క్ చేసింది, అసలు స్ఫూర్తినిచ్చింది వివేకానంద. ఎస్, ఈ భారతదేశాన్ని గురించి, భారతీయ యువతల గురించి, ఆ యువతల మేల్కొల్పాటు గురించి, వాళ్ళ శక్తిని గురించి చెప్పిన మనిషి వివేకానంద. ఆ తర్వాత ఈ ఫ్రీడమ్ మూమెంట్ అది ఒక బాటలో పడింది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ డూయింగ్. ఆ యువతని మేల్కొల్పాలి, యువతకి మార్గం చూపించాలి, యువత ఆలోచన ధోరణి మార్చాలి అనే ఉద్దేశంతో వారు అనేక మంది యువతని, మీలాంటి యువతని కలుస్తూ అనేక సార్లు అనేక వేల లక్షల మందిని కలుస్తూ దే ఆర్ ఈస్ ఇంజనీరింగ్ ద థింకింగ్ ప్రాసెస్. దట్స్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. We can engineer the materials, we can engineer the machines, we have to engineer the thinking process. That is a wonderful thing. That is what Vivekananda has done more than 125 years back. ఈ దేశ గొప్పది, ఈ యువత గొప్పది, ఈ యువత యొక్క శక్తి గొప్పది. వీళ్ళు ఏదైనా చేయగలరు. 10 మంది యువతులు, 10 మంది యువకులు నాకు ఇవ్వండి, దేశానికి స్వాతంత్రం తెప్పిస్తాను. దిస్ ఇస్ వాట్ ఈస్ గుడ్. సో అది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ డూయింగ్. So I really congratulate him on this day for making a very big engineering feat, that is the social engineering. So రెండవది ఫ్రెషర్స్ డే. ఫ్రెషర్స్ డే అంటే సీనియర్స్ ఫ్రెషర్స్ ఇన్వైట్ చేయడం. మీరు బాగా ఇన్వైట్ చేశారు. ఆల్రెడీ 1 month అయిపోయింది. ఇంకా ముందు రోజుల్లో సీనియర్స్ జూనియర్స్ హెల్ప్ చేయాల్సింది చాలా ఉంది. అమెరికాలో ఐఐటి నుంచి లక్ష్మణ్ గారు కూడా ఐఐటిలో చేశారు, చెన్నై ఐఐటిలో. ఐఐటి నుంచి వెళ్ళిన వాళ్ళు 20-25 ఏళ్ళ తర్వాత ఒక ఇంటర్వ్యూ చేస్తే, ఒక సర్వే చేస్తే, ఎక్కడ మీరు బాగా నేర్చుకున్నారు, మీరు లైబ్రరీలో నేర్చుకున్నారా, లేకపోతే మీరు క్లాస్ రూమ్లో నేర్చుకున్నారా, మీరు ల్యాబొరేటరీలో నేర్చుకున్నారా అంటే అది అయ్యే కాదు, మా సీనియర్స్తో హాస్టల్లో ఎక్కువ నేర్చుకున్నాం అని చెప్పారు. దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద సీనియర్స్ అండ్ జూనియర్స్. ఎందుకంటే చాలా పర్సనల్ ప్రాబ్లమ్ కానీ, అకాడమిక్ ప్రాబ్లమ్స్ కానీ ఒక్కోసారి తల్లిదండ్రులకు చెప్పలేరు, టీచర్లకు చెప్పలేరు, ప్రిన్సిపల్కి చెప్పలేరు, నాకు చెప్పలేరు. కానీ యూ కెన్ షేర్ ఇట్ విత్ యువర్ సీనియర్. నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కాలేదు అంటే సీనియర్ గారు చెప్తే మొదటిసారి అర్థం అవుతుంది, రెండోసారి అర్థమవుతుందండి. ఇట్స్ సొల్యూషన్. సో అది మీరు చేయాల్సింది. అట్లానే మీరు ఫాలో అయ్యేటప్పుడు మీకు సీనియర్స్ చాలా చాలా డిస్టర్బ్డ్గా, కొంతమంది ఉంటారు ఏ సొసైటీలో 5-10% డిస్టర్బ్డ్గా, కొంచెం అలరిగా అట్లా ఉంటారు. అది చూడటానికి చాలా అట్రాక్టివ్ ఉంటుంది. బీ కాషియస్ ఆఫ్ దట్. అది అట్రాక్టివ్ ఉన్నా సరే యూ థింక్ ఆఫ్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్. థింక్ ఆఫ్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. సో దెన్ యూ విల్ హ్యావ్ ద ఆన్సర్. సో దానికోసం మంచి సీనియర్స్ తీసుకొని మంచి వాళ్ళ హెల్ప్ తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈ సభాముఖంగా నేను ఇంకొక చిన్న విషయం చెప్పేది ఏంటంటే, ఈ చుట్టుపక్కల అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో కూడా వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ ఎ బిగ్ వే ద బర్త్డేస్ ఆఫ్ సినిమా యాక్టర్స్ అండ్ బర్త్డేస్ ఆఫ్ పొలిటికల్ పీపుల్. సో వాళ్ళందరూ ఒక మాటలో చెప్పాలంటే, ఏ సినిమా యాక్టర్ మీ అంత బాగా చదువుకోరు, ఏ సినిమా యాక్టర్ ఇంజనీరింగ్ పూర్తి చేయాలి,
ఏ సినిమా యాక్టర్ కూడా అవ్వలేదు. దే ఆర్ లెస్ క్వాలిఫైడ్ దాన్ యూ, లెస్ ఇంటెలిజెంట్ దాన్ యూ, లెస్ లీడర్షిప్, హ్యావింగ్ లెస్ లీడర్షిప్ దాన్ యూ. మీరు లీడర్లుగా ఎదగాలి, మీరు మంచిగా ఎదగాలి, మీరు 10 మందికి ఉపయోగపడేట్టు ఎదగాలి. కానీ మీరు ఆ చిన్న వాళ్ళకి తెర మీద కట్టబడినంత మాత్రం చేత సెలబ్రేషన్లు, అది యాక్టర్ సెలబ్రేషన్లు, కమ్యూనల్ సెలబ్రేషన్లు, దట్ ఈస్ వెరీ 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 బ్యాడ్. మిమ్మల్ని మీరు కించపరుచుకున్నాడు. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, యు ఆర్ ప్యాషన్ త్రూ ఎంసెట్, యు ఆర్ కంటిన్యూయింగ్ వండర్ఫుల్ ఇన్ ఇంజనీరింగ్ and you are going to contribute a lot for this society. But వాళ్ళు ఏ చదువు లేదు, ఏ డిగ్రీ లేదు, ఏమీ తెలియలేదు. అట్లాంటి వాళ్ళని మీరు ఇమిటేట్ చేయటం అంటే అది మనం కించపరుచుకున్నాడు. డోంట్ డూ దాట్. చాలా కొద్దిమంది అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మీరే డిస్కరేజ్ చేయండి. ఇది మంచిది కాదురా బాబు, మంచి వాళ్ళని తీసుకొచ్చి లక్ష్మణ్ గారు వాళ్ళని తీసుకొచ్చి సెలబ్రేట్ చేద్దాం. లేకపోతే ఒక ఇండస్ట్రీస్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేద్దాం, ఒక మంచి ఆఫీసర్ని తీసుకొచ్చి సెలబ్రేట్ చేద్దాం. అందుకని పొద్దున కూడా యూనివర్సిటీ దానికి కూడా 6 మంది టెక్నోక్రాట్స్ పెద్దవాళ్ళని పిలిచారు. ఎందుకనంటే నాకు ఒకసారి అనిపించింది, మనం రోల్ మోడల్స్ వాళ్ళకి చూపించట్లేదేమో, మన పొరపాటు ఉందేమో. అందుకని వాళ్ళు కాదు రోల్ మోడల్స్, వీళ్ళు రోల్ మోడల్స్. దే వర్క్డ్ ఇన్ ద డిసిప్లిన్ వే, దే వర్క్డ్ విత్ ఇంటెలిజెంట్ వే, they achieved something, they have contributed something to the society. These are the role models to be followed. So Lakshman Garu should be a great inspiration for you, great role model for you. So all of us are lucky to have him on this day. Thank you very much for giving me this time. Thank you.